క్షత్రియ పరీక్ష కానీ క్షేత్ర పరీక్ష కాదు కాకూడదు క్షేత్ర పరీక్ష అందువా నీ భరద్వాజు జన్మం ఎట్టిది అట్టి కుస్సాకరమైన నీ జన్మం ఎట్టిది మట్టి కుండలో పుట్టిది కదా నీదే కులము. Hi friends, welcome back to my village show vlogs. ఇవాళ సండే పండే పండం చేసినాం. సో సాయంత్రం అవుతుంది. రాజు ఏం కూర ఇవ్వాలా? ఇలా నాది డైలీ చికెన్ డైలీ 200 grams. ఓ రాజు డైటింగ్ లో ఉన్నాడు. చందు మీది? నాకు స్పెషల్ అంటే ఏం లేదు, దొరుకుతుంది పొద్దుకి వరకు ఖచ్చితంగా. సో ఇవాళ మా ఇంట్లో చికెన్ మటన్. ఇవాళ అది అంటారు కదా, ఏమంటారు, బుధవారం ఇచ్చుకుంటాం మా అమ్మకు. సో ఇచ్చుకుంటుంది. ఇవాళ బ్లాగ్ లో మెయిన్ గా ఏంటంటే మనం మా ఊరికి ఒక 10 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ దూరంలో ఒక ఫోటో స్టూడియో పెద్ద సెటప్ ఉంది, మస్తున్నది, బొమ్మరిల్లు అని చెప్పేసి. చాలా రోజులు అనుకుంటున్నాం, వెళ్ళడం కుదరడం లేదు. సో ఇవాళ సండే చాలా ఫ్రీగా ఉన్నాం కాబట్టి ఒకసారి వెళ్ళి అసలు చూద్దాం ఆ లొకేషన్ సెటప్ అని చెప్పేసి. వాళ్ళు కూడా ఇన్వైట్ చేసి ఉండే, ఒకసారి రండి చూడండి, మీకు ఏమైనా అవసరం ఉంటే చిన్న చిన్న షూట్స్ చేసుకోండి అని చెప్పేసి. సో ఒకసారి వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ అంటే మనం చూసిన ఎందుకంటే మన దానిలో 2-3 పెళ్లిలే ఉంది, అలా షూటింగ్ చేయించుకున్నా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. చేసినాం. గంగాధర్ గారు అసలు దీని ఫౌండర్స్ ఎవరు, దీని కర్త కర్మక్రియ ఎవరు? ఓకే ఓకే శ్రీనివాస్. యాక్చువల్లీ నేను ఫోటోగ్రఫీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. ఓకే. వేరే వేరే దూర ప్రాంతాలలో స్టూడియోస్ ఉన్నాయి కదా, ఇప్పుడు సిద్దిపేట, వరంగల్ ఉన్నాయి కదా, మనకు కూడా ఉమ్మడి కర్మ డిస్ట్రిక్ట్ లో ఏది లేదనే ఉద్దేశంతో ఈ స్టూడియో తీసుకురావడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే సినిమా మా ఊరే ఈ స్టూడియో ఏంటిది, ఏంది, ఏం కథ అయితే మన సీన్ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, అయితే ఇక్కడ ఉమ్మడి కర్మ జిల్లాలో ఉన్న ఫోటోగ్రాఫర్లు దాదాపు ఒక 2000 మంది ఫోటోగ్రాఫర్లు ఉంటారు. వాళ్ళు ప్రతి షూట్కి హైదరాబాదు లేదా సిద్దిపేట అట్లా దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సో మనం కూడా ఒక బిజినెస్ పరంగా ఆలోచించినా, ఒక సెక్యూరిటీ పరంగా కూడా ఆలోచించినా, ఎందుకంటే నైట్ వాళ్ళు జర్నీ అయ్యే ఇబ్బంది అనే ఉద్దేశంతో మనం ఈ ఏరియా ఎంచుకొని ఇక్కడ స్టూడియో పెట్టడం జరిగింది అనమాట. మొత్తం ఎంత ఏరియా మొత్తము 3.5 acres ఉంటుంది. ఓకే, 3.5 acres అంటే ఇంకొక 1.5 acre కూడా ఉంది, దాన్ని ఇంకా తర్వాత డెవలప్ చేస్తాం. ఇది సెట్ చూస్తే ఇది మనము బొమ్మరిల్ ఎక్స్ప్రెస్ అని తీసినాం. ఇక్కడ కూడా ఆర్టీసీ బస్సు ముందర దిగిన ఒక ఫీల్ వస్తుంది అనమాట. ఇటు ట్రైన్ ఇటు బస్సు చేయించండి ఈ బస్సు ఎక్కువ, అటు ట్రైన్ ఉంటుంది ఇటు బస్సు ఉంటుంది, మంచిగున్నది. ఇది సముద్రపు సెటప్ అన్నమాట. అంటే ఇది ఎందుకు పెట్టినామంటే మనం ఇప్పుడు సముద్రం దాకా వెళ్ళలేని పరిస్థితి మనది. ఇది వచ్చేస్తే ఇది మనం వైట్ హౌస్ థీమ్ అన్నమాట. వైట్ హౌస్ అంటే అది యూఎస్లో ఉంది, ఇక్కడ కూడా వైట్ హౌస్ అంటే అది చిన్న కాన్సెప్ట్. మనకు బ్యాక్ డ్రాప్ ఏముండదు, ఇది వైట్ హౌసే, అది కూడా వైట్ హౌస్ అయినా సేమ్ కలర్ అవుతుందనే ఉద్దేశంతో కొంచెం కలర్ చేంజ్ చేసినాం. ఇది కూడా ఇది మొన్న రీసెంట్లీ ఒక 1.5 months బ్యాక్ వేసినాం. ఇది లవ్ థీమ్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఈవినింగ్ కాలేదు అంటే ఇంకా కొంచెం చీకటి అయిన తర్వాత వేస్తే కంప్లీట్ దీనికి లైటింగ్ వస్తుంది. ఎక్కువ పావా మలయాళ ఆశ్చర్యపోకండి. బా కాఫీ తాగుతుంది, కాఫీ ఓపిద్దా? నువ్వు ఎన్ని రోజులు సాయి ఓపి అంటున్నావు దా, సాయి ఓపిద్దా. ఇగో సాయి కప్పులు అవుతారా? తాగుతారు. నువ్వు ఛాయలు ఎవరివేనే, నువ్వు తాగవా? నువ్వు చేసి కొట్టు, ఇట్లా ఇస్తాడు. ఇగో ఇట్లా ఇస్తాడు. కూర్చుంటే ఇట్లా తీసుకోండి, ఇట్లా తీసుకోవాలి. ఇట్లా బాగుందనేది అట్లా ఉంటుంది మరి, మంచిగా ఉన్నది. గమ్మది రాజు అన్న మొత్తం చూస్తే ఏమనిపిస్తుంది?
అంటే మస్తు అనిపిస్తుంది, అంటే ఫోటోలు దిగబుద్ది అవుతుంది. మరి అంటే ఇది చూసినాక నాకు ఏమనిపిస్తుంది అంటే వెడ్డింగ్ చేసారు కదా, లవ్ ఫెయిల్యూర్స్కి ఆర్టిస్ట్లో కూడా కొన్ని సెట్ ఎక్కలేదు పాప వాళ్ళు కూడా దిగుతుంది వస్తుంటుంది కదా. మొత్తం సెట్స్లలో ఒక సపరేట్ ఇండోర్ సెట్ కూడా ఉంది. దీంట్లో ఇంకా లోపల ఇండోర్లో కూడా చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. నాకు కూడా ఏమనిపిస్తుంది మన వీడియో షూట్కి కొన్ని కోట్ సెట్స్ అవును అవి ఉన్నాయి కదా, మనం కూడా ఒకటి దాన్ని ఏమంటారు ఒకటి ఇది ఇట్లాంటి ఒక పెద్ద సెట్ వేసుకొని కొన్ని సెట్లు చేంజ్ చేసుకోవచ్చు, మనం చేసుకోవచ్చు. ఇది ఇండోర్ అంటారు. అంటే ఎందుకంటే ఇది ఇండోర్ పెట్టాం, ఎందుకంటే మనము అవుట్డోర్లో అంటే కొన్ని ఐటమ్స్ ఖరాబ్ అయిపోతాయి అని చెప్పి ఉద్దేశంతో ఇండోర్ పెట్టినాం అన్నమాట. ఇది సెక్యూర్ ఉంటుంది అన్నట్టు మనకు షెడ్ తోటి. ఇది డిఫరెంట్ అంటే వాళ్ళ ఫోటోగ్రాఫరు ఆలోచనలకు అనుగుణంగా ఇదంతా యూజ్ చేసుకుంటారు. ఇక్కడ కావచ్చు ఇది ఎల్లో థీమ్ ఉంటుంది, అది వైట్ థీమ్ ఉంటుంది, బెలూన్స్ థీమ్ అనమాట, గ్లాస్ బెలూన్స్. ఇది కూడా రీసెంట్లీ కొత్త మొన్న ఈ మధ్య చేసినాం. ఇక దీన్ని వచ్చేసి ఇది బొమ్మరిల్ సెట్ అంటాం. అబ్బాయి ఇట్లా పైన నిల్చోవచ్చి స్టిల్స్ తీసుకోవచ్చు అనమాట. ఇట్లా రకరకాల స్టిల్స్ ఉంటాయి. వాయిస్తా అని చెప్పి ఇండికేషన్ ఇస్తారు అన్నట్టు. ఇదంతా ఆర్టిఫిషియల్ చెట్లే, ఇది ఒరిజినల్ కాదు, జస్ట్ ఆర్టిఫిషియల్. ఇది కూడా ఆర్టిఫిషియల్ చెట్లే ఉంటాయి, ప్లాస్టిక్ చెట్లు ఇవన్నీ హైదరాబాద్ నుంచి తెప్పించినాం. ఇది లైబ్రరీ సెట్ అనమాట. అమ్మాయి అబ్బాయి ఇట్లా ఒకరినొకరుగా ఏదో ఇది ఉంటుంది, నాకు ప్రేమ కథ ఇట్లా రకరకాలు ఉంటాయి. అమ్మాయి ఏదో బుక్ చదివినట్టుగా ఇట్లా ఉంటుంది అనమాట. బుక్స్ ఇవి బుక్స్ కాదు, అప్పటి నుంచి లైబ్రరీ బుక్స్ పెట్టి రాలని చూస్తున్నావు. వారిని ఎంత డిఫరెంట్ వస్తుంది. ఎట్లా దా కిందికి దా ఇట్లా రాజ్ అట్లా ఆడ పైన రాజకుమారి ఉంది పైన. ఇప్పుడు ఇందులో ఫోటోసే కానీ మళ్ళీ వీడియోస్ కూడా వీడియోస్ ఫోటోస్ అన్నీ తీసుకోవచ్చు. వీడియోకి ఎక్కువ వీడియోకి తీసుకుంటారు. ఇది చందమామ సెట్. చందమామ అంటే ఇప్పుడు అమ్మాయి ఇట్లా మామూలుగా ఇట్లా కూర్చుంటుంది, అవసరమైతే ఇట్లా పడుకున్నట్టుగా తీసుకోవచ్చు. ఈ కంప్లీట్ లైటింగ్ వస్తుంది, అవి కూడా లైటింగ్ వస్తుంది. క్షత్రియ పరీక్ష కానీ క్షేత్ర పరీక్ష కాదు కాకూడదు క్షేత్ర పరీక్ష అందువా నీ భరద్వాజు జన్మం ఎట్టిది, అట్టి కుస్సాకరమైన నీ జన్మం ఎట్టిది, మట్టి కుండలో పుట్టిది కదా నీదే. I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. పురాతన విలేజ్లల్లో ఉన్న ఫీల్ కోసం అని ఇది తయారు చేయించినాము. ఏం కాదు ఇంకా పడది. ఇక కంప్లీట్గా ఇది విలేజ్, మన విలేజ్లో కదా, విలేజ్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విలేజ్ ఫీల్ కోసం అని ఇది తయారు చేయడం జరిగింది. దీనికి ఖర్చు బాగానే అయింది, కానీ లుక్ మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ ఫోటో దిగకుండా వెళ్ళరు. ఇది అంతా చాలా క్లిక్ అయింది, బాగా మంచి అయింది. ఇది వస్తే ఇది బావి సెటప్. ఈ బావి అంటే అది ఆర్టిఫిషియల్ బావి, నిజంగా అందులో వాటర్ ఉన్నాయి. అది ఊరికే అమ్మాయి బావి చేసినట్టుగా వాటర్ పిచ్చి లోతుంటుంది. ఇగో చేయాలా నీళ్ళు, ఇగో నీళ్ళు. అరే నీళ్ళు కూడా వచ్చినాయి. అంటే ఫస్ట్ నీళ్ళు నింపి పెట్టుకోవాలి, ఫస్ట్ నీళ్ళు నింపి పెట్టుకొని ఇట్లా చేసినట్టు చేయాలి. ఇది కూడా బొమ్మరిల్లో ఇంకో రెండో సెటప్. ఇది కూడా ఏంటంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ లాగా చాలా న్యాచురల్గా ఉంటుంది, విలేజ్లో దిగిన ఫీలే ఉంటుంది. దీని తర్వాత వస్తే ఇది కంప్లీట్ లవ్ సెటప్ అంటారు దీన్ని. ఇది కంప్లీట్ ఐరన్తో చేయించినాం. ఇది కూడా అంటే ఇది ఈవినింగ్ నైట్ మొత్తం కంప్లీట్ లైట్లు వస్తాయి. ఇప్పుడు మనకు డే కాబట్టి ఏర్పడతలేదు, ఇవన్నీ కంప్లీట్ నైట్ వస్తాయి. ఇవన్నీ కొన్ని నైట్ షాట్స్ అనమాట. ఇది వస్తే ఇది మళ్ళీ టెంపుల్ సెట్. ఈ ముందటిది మనం ఇది టెంపుల్ సెట్ అనమాట. అంటే ఇప్పుడు ఫోటోగ్రఫీలో మనకు న్యాచురల్ ఎంత ఇంపార్టెంటో కొంచెం ట్రెడిషనల్ కూడా అంత ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఇది లేజర్ అంటారు, అంటే ఇది లైట్లు వేస్తేనే మనకు ఏర్పడుతుంది. పబ్బు పబ్బు అంటే ఇది జూమర్ అంటారు. ఇది జూమర్ అంటారు. ఇది కూడా నైటే ఉంటుంది. ఇది వచ్చేసి ఇది బాహుబలి సెట్. బాహుబలి అయ్యా ప్రత్యేకంగా దీన్ని ఎక్కడి నుంచి మనము బాంబే నుంచి తెప్పించినాము. ఈ ఫోటో వెడ్డింగ్ షూట్ చేసేటోళ్ళకు ఫస్ట్ ఎనర్జీ ఉండాలి బాగా. ఇవన్నీ తిరిగి ఎక్కి ఇవన్నీ వేసి అవన్నీ వేసేసరికి మోసొస్తుంది. హైలైట్ ఉన్నది ఇది.
మస్తున్నది. ఇదేం సెట్ అన్నా ఇది? ఇది కౌబాయ్ సెట్. పూర్తి కౌబాయ్గా మారిపోయిన రాజు చందు. ఓల్డ్ మూవీస్ లో మనం చూసినాం కదా, కృష్ణ కావచ్చు, చిరంజీవి కావచ్చు, ఆ మూవీ ఫీల్ ఉండడం కోసం అని కౌబాయ్ సెట్ అనేసి. ఒరిజినల్ ఒరిజినల్ అయితే పట్టకపోతున్నామా అండి. అబ్బా ఇదైతే ఏమని ఉందా? సో ఓవరాల్గా మొత్తం కాస్ట్ ఎంత అయిందన్న దీనికి మొత్తం? అప్రాక్సిమేట్లీ 130 వరకు అయింది. కోటి 30. మళ్ళీ అంటే స్టార్టింగ్ లో 130 అయింది, 1.3 అయింది. మళ్ళీ ఎందుకంటే అప్డేట్ చేయాలి కదా ఫోటోగ్రాఫర్ ఆలోచనలకు అనుగుణంగా. మేము ఈ మళ్ళీ 1.5 year లో కూడా మళ్ళీ ఒక 30 పెట్టేసి అంటే అప్రాక్సిమేట్లీ 150-155 దాకా అయింది. కోటి ఏంటంటే ఇది దీని లొకేషన్ ఎక్కడ ఉందంటే కొండగట్టుకి వెళ్ళి ఒక 10 kilometers ఉంటుందా? ఇట్లా జగిత్యాల నుంచి తీసుకుంటే 6-6.5 kilometers వస్తుంది. జగిత్యాల నుంచి కొండగట్టు నుంచి కూడా ఇంచుమించుగా 7 kilometers 8 kilometers వస్తుంది. నార్మల్గా దీన్ని నిర్వహణ ఎట్లుంటుంది అన్న? ఎంత పని చేస్తారు దీంట్లో నార్మల్గా? మేనేజర్ ఉంటాడు, వాచ్మెన్ ఉంటాడు, వాళ్ళ మిస్సెస్ ఇద్దరు ఉంటారు. ఏ సీజన్ టైంలో అంటే బాయ్స్ మనకు అవసరం కాబట్టి వాళ్ళను హైర్ చేసుకుంటాం. ఇవాళ డైలీ వేజ్ లాగా తీర్చేస్తాం అన్నట్టు. ఇంత పెద్ద సెటప్ వేసి రానా అంటే ఒక్కొక్కరు వస్తేనే ప్రాబ్లం అవుతుంది కదా. అంటే ఒక డేలో ఒక 3-4 ఇట్లా 10 మంది వస్తేనే బెస్ట్. అంటే మీకు కూడా అట్లా ఇంత ఇన్వెస్ట్మెంట్ అంటే యూజ్ మనకు దాదాపు మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇన్ని సెట్లు కానీ ఎక్కడ లేవు. అండ్ ఎందుకంటే దాదాపు 50 సెట్లు ఉన్నాయి. ఒకళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు, వాళ్ళు ఆ ప్లేస్ తీసుకోవచ్చు, ఒక ఆ ప్లేస్ 10 మంది వచ్చినా కూడా 10 మంది ఈజీగా 10 షూట్లు ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఎవరికి డిస్టర్బ్ లేకుండా 10 షూట్లు ఈజీగా చేసుకోవచ్చు, 10 మంది రావచ్చు. స్టూడియోకి దగ్గర మాకు ఒక సారంగపూర్ అడవి కూడా ఉంటుంది. సో అక్కడ కూడా మంచి మంచి వెడ్డింగ్ సాంగ్స్ లేకపోతే ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీని దగ్గర అంబర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. సో అక్కడ కూడా మంచిగా ఫోటోగ్రఫీకి అనుకూలంగా ఉంటుంది. అక్కడ కూడా మంచి షూట్ చేసుకోవచ్చు. సో అంటే ఈ స్టూడియోకి దగ్గరనే డిఫరెంట్ ఫోటో షూట్స్ కూడా మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు అన్నట్టు. మేము కూడా కొన్ని వీడియోస్కి దీన్ని యూజ్ చేసుకుందాం అండ్ ఈ లొకేషన్ కూడా తెలుసుకుందాం అన్న ఇంట్రెస్ట్తోనే ఈ వ్లాగ్ అయితే చేసి ఉంటుంది. సో అది కదా. సో ఇంకొక చిన్న అన్బాక్సింగ్ ఉంది. సో దాన్ని వేసేసి ఈ బ్లాగ్ని ఎండ్ చేద్దాం. లెట్స్ గో. ఏంటిది? గెస్. ప్లాస్టిక్ క్యాబినెట్, వీ బిలీవ్ ఇన్ క్వాలిటీ. ఓకే, మనకి ఇది అవసరం లేదు, చెందు ఉంటాయి చేతులు కాదు. చెప్పులు కానీ షూస్ కానీ మన ఆఫీస్లో ఒక పర్టికులర్ ప్లేస్ పెట్టి నార్మల్ షూటింగ్లో డిఫరెంట్ షూస్ అవి మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటిని స్టోరేజ్ చేయడానికి కొంచెం ప్రాపర్గా ఎక్కడ ఉండడం లేదు, ఇష్టం వచ్చినట్టు పడేసి ఉంటున్నాయి. సో కొంచెం ప్రాపర్గా స్టోరేజ్ చేద్దామని అయితే ఈ షూ క్యాబినెట్ అయితే ఆర్డర్ చేసి ఉంటుంది. సో దీన్ని మనం అరేంజ్ చేసేద్దాం. ఇక్కడైతే ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చిండు. ఎట్టకేలకు ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల చాలా సేపటికైతే అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. సో దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతా. 1600కు ఇంత క్వాలిటీ, ఆ రేంజ్ క్వాలిటీ అయితే కనిపిస్తలేదు, బట్ వాడుతూ ఉంటే తెలుస్తుంది. ఎలా ఉంది అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్? యా బాగుంది. ఏం బాగుంది, ఫస్ట్ మొత్తం మిస్టేక్ చేసినాం, దాని తర్వాత అప్పుడు ఆ మాన్యువల్ చూసుకుంటే ఆ సెట్ అయింది. కొంచెం నీట్గా ఉండేటోళ్ళకే, మన అసలు కష్టం అంతే. మనం పెడతాం మన చెప్పులు కానీ ఏదో ప్రయోగం. సో కానీ అది కొన్నంత మాత్రం కానీ దాన్ని వాడితే కదా, వాడుతున్నాం కదా, అలా పెట్టినా కదా, నేనైతే కష్టం. సో వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఆ లింక్ పెడతా, అమెజాన్ది. ప్రమోషన్ ఏం కాదు, మేము జస్ట్ ప్రయోగం చేసినాం. ఇది ఇవాళ బ్లాగ్. మళ్ళీ వచ్చే బ్లాగ్లో చందుని ఒక ట్రిప్ తీసుకుపోదామంటే చందు రానంటుండు, మరి చూద్దాం అసలు రాడో. రాను, సరే చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మై విలేజ్ షో వ్లాగ్స్లో రెగ్యులర్గా షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నా. ఈ వ్లాగ్స్ని కొంచెం ఇంటరాక్టివ్గా, సో షార్ట్స్ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. బాయ్.